అందరికీ షలో ప్రార్థన. మహిమాస్వరూపి, సర్వశక్తిమంతుడా, దయాళుడా, కనికరమగల తండ్రి, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, అగోచరుడా, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో నీ ఆత్మను పొందుకొనటానికి మాకు మంచి సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆత్మను పొందుకునేలాగున మా యొక్క మనోనేత్రమును వెలిగించమని, నీ జ్ఞానమును మాకు బోధించమని తండ్రి, తద్వారా నీకు ఘనత మహిమ చెల్లినట్లుగా మా జీవితములను మార్చమని ఈ మా మనవులను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన విశ్వమెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, దర్శనాలు ముట్టినందున యేసు నన్ను ముట్టినందున న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 7వ వచనం నుంచి, మిద్యానీయుల వలన కలిగినటువంటి బాధను బట్టి ఇజ్రాయేలీయులు అదోనే వారికి మొరపెట్టింది. అలా వారు మొర పెట్టగా ఆ మొరను అదోనే వారు విని ఒక ప్రవక్తని వారి వద్దకు పంపినట్లుగా ఏదైనా మనము గమనిస్తున్నాం. అయితే ఆ ప్రవక్త వచ్చి వారికి విడిపించలేదండి. ఆ ప్రవక్త వచ్చి వారిని బాగు చేయలేదు. ఆ ప్రవక్త ఏమంటున్నాడు, ఆ దూత ఏమంటున్నాడు, ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? ఇలాగూ ప్రకటిస్తున్నాడు. ఏమని? మీ పితరులు ఐగుప్తులో కఠిన బానిసత్వంలో ఉంటే నేను విడిపించాను, వారికి మరి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాను. కానీ అప్పుడు వారు నా మాట మళ్ళీ తర్వాత వినకుండా అయిపోయారు. ఇప్పుడు వారికి నేనేం చెప్పానంటే, ఇక్కడ ఉన్నటువంటి మిద్యానీయులు, అమోరీయులు లేకుంటే ఇతర దేవతలకు మీరు భయపడద్దు అని నేను వారికి చెప్పాను. కానీ వారు వినలేకపోయారు. ఇప్పుడు మీరు కూడా నా మాటను వినలేదు అంటే అదోనే వారి మాటను వినలేదు అని జ్ఞాపకం చేస్తూ, ఎలోహిం దూత అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండినట్లుగా మనం ఈ అధ్యాయం చూస్తాం. ఎలోహిం వారి దూత వచ్చి ఒక మస్తకి వృక్షము కింద కూర్చుండినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోవాష కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా ఈ ఎలోహిం వారి దూత గిద్యోనుకు కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. అని అదోనే వారు నీకు తోడుగా ఉన్నాడు అని మరి గిద్యోనుతో అదోనే వారి దూత అన్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం.
మనము మన పనిని మనము చేస్తూ ఉన్నప్పుడు, నిజాయితీగా చేస్తూ ఉన్నప్పుడు, కష్టపడి చేస్తూ ఉన్నప్పుడు, మనకు సమయం వచ్చినప్పుడు మరి అదోనే వారే మన యొద్దకు ఒక దూతను, ఒక ఆత్మను పంపించి మనకున్నటువంటి సమస్త బాధల నుంచి, ఇరుకుల నుంచి, శ్రమల నుంచి విడిపించగలడని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఎలోహిం వారికి భయపడుచు, భయభక్తులు కలిగి, ఆయన మార్గంలో నిలుస్తూ, నీతి న్యాయములు జరిగిస్తూ, మనకు అప్పగింపబడిన మరి పనిని నీతిగా, నిజాయితీగా చేయగలిగినప్పుడు ఇదిగో అలాంటి దూత నిన్ను నన్ను మరి చేరుకొనగలదు, సమీపించగలదు, మరి అడోనే వారు పంపించగలరు. మరి అట్టి సహవాసాన్ని, అట్టి ధన్యతను మనము పొందుకుందుముగాక. ఆమేన్.